హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఇష్టసఖి. ఈరోజు ఇష్టసఖి కార్యక్రమంలో మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ ఆంధ్ర కేఫ్ దగ్గర ఉన్న పద్మావతి శారీ హౌస్లో ఉన్నాం. అండ్ ఈరోజు మనతో పాటు ప్రొపరేటర్ నారాయణ గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూపించబోతున్నారో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సో ఈ రోజు ఎలాంటి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ చూడబోతున్నాం? ఇవాళ పట్టు శారీస్ లో కొన్ని వెరైటీస్ చూస్తున్నాము. నెక్స్ట్ ఫ్యాన్సీ శారీస్ లో కొన్ని చూస్తున్నాము. ఓకే, సో పట్టు ఫ్యాన్సీ కొన్ని ఉంటాయి, చందేరి శారీస్ కొన్ని ఉంటాయి. ఇలా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ గా ఉన్నాయండి. డిఫరెంట్ కలెక్షన్ లో లేటెస్ట్ కలెక్షన్ చూడబోతున్నాం. అండ్ ఫస్ట్ శారీ చూసేద్దామా? ఫస్ట్ శారీ ఇది అజంతా సిల్క్ అని వచ్చింది. ఓకే, ప్యూర్ సిల్క్ పట్టు. ఇప్పుడు కొత్తగా చేశారు అనమాట, చెక్స్ డిజైన్స్ అట్లా తయారు చేశారు. ఓకే, సో అదంతా సిల్క్ లోనే కొత్త డిఫరెంట్ వెరైటీ కలెక్షన్ చూస్తున్నాం మనం ఇది. అండ్ శారీ మొత్తం కూడా చెక్స్ డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే పై బార్డర్ మనకి కంప్లీట్ ఒక కడ్డీ బార్డర్ అన్నది ఉంటుంది. ఇందులో మనకి లైన్స్ అనేది ఎలివేట్ అవుతుంది. గోల్డ్ అండ్ పింక్ కలర్ లైన్స్ కొంచెం బ్రాడ్ గా ఎలివేట్ అవుతూ శారీ మొత్తం కూడా ఇదే హెవీ బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా మంచి క్రీమ్ అండ్ పింక్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో శారీ రన్ అవుతుంది. కంప్లీట్ మనకు ఒక బాక్స్ చెక్స్ బాక్స్ డిజైన్ ఉంటుంది. ఒక బాక్స్ లో చూసుకున్నట్టయితే మనకి రౌండ్ బుట్టి ఉంటుంది, ఇంకొక బాక్స్ లో డాట్స్ డిజైన్ అండ్ ఇంకొకటి ప్లెయిన్. ఇలా ఆల్టర్నేటివ్ గా శారీ మొత్తం కూడా ఈ బాక్స్ డిజైన్ అనేది ఇంతే గ్రాండ్ గా రన్ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూద్దాం. ఓకే, సో కింద బార్డర్ మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. ఇందులో ఒకటి చూసుకున్నట్టయితే మనకి కడ్డీ బార్డర్ ఉంటుంది, ఇంకొక వేరియేషన్ చూసినట్టయితే మనకి క్రీపర్ డిజైన్ విత్ గోల్డ్ అన్నది హైలైట్ అవుతూ మనకి 2 బార్డర్స్ అన్నది కింద యాస్టీస్ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. సో పళ్ళు చూసుకున్నట్టయితే చాలా గ్రాండ్గా తీసుకున్నారు. పళ్ళు అంతా కూడా కంప్లీట్ జెరీ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో ఈ జెరీ వర్క్లో కూడా చూసుకున్నట్టయితే మనకి ఫినిషింగ్స్ అంతా కూడా ఫ్లవర్స్ వర్క్ ఉంటుంది. అండ్ మిగిలిన రిమైనింగ్ పార్ట్ అంతా డైమండ్లో మనకి మ్యాంగో డిజైన్ అనేది ఎలివేట్ చేసి చాలా గ్రాండ్ రిచ్ లుక్తో పళ్ళు అన్నది హైలైట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇచ్చాము. ఓకే, సో శారీ మనకి బేస్ క్రీమ్ కలర్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ పింక్ కలర్ తీసుకున్నాం. పింక్లో కూడా మనం ప్లెయిన్ కాకుండా ఇందులో కూడా మనం గోల్డ్ లైన్స్ అనేది ఎలివేట్ చేసాం. సో ఈ లైన్స్ ఎలివేట్ చేస్తూ 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ ఇచ్చాం. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. ఇందులో మనకి ఇంకా డిఫరెంట్ కలర్స్ చాయిస్ కానీ డిఫరెంట్ డిజైన్స్ చెక్స్ లో కూడా డిఫరెంట్ డిజైన్స్ చెక్స్ వస్తుంది. ఓకే, బుట్టా స్టైల్ కూడా దొరుకుతుంది. ఓకే, ఇందులోనే డిఫరెంట్ చెక్స్ డిజైన్ కానీ బుట్టా స్టైల్ కానీ ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కానీ మనకి అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ 9,000. ఓకే, ఓన్లీ 9,000 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ వచ్చేసి మనకు సీకో శారీస్ అంటాము. ఓకే, సీకో వెరైటీస్ లో హ్యాండ్లూమ్ వెరైటీ సీకో శారీస్. ఓకే, సో ఈ శారీ మనకి చూస్తుంటే కంప్లీట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సో వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వేర్ కూడా బాగానే ఉంటుంది. కాటన్ మిక్స్ కొంచెం ఎక్కువ బాగుంటుంది. ఓకే, సో కాటన్ మిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు సమ్మర్ లో మనం జనరల్ గా బయటకు వెళ్ళాలి, కంఫర్ట్ గా ఉండాలి అంటే ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. సో ఈ శారీ చూసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా మనకి ఒక చిన్న కడ్డీ బార్డర్ అనేది పైన ఎలివేట్ అవుతూ శారీ మొత్తం కూడా పై బార్డర్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇదే కడ్డీ బార్డర్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. అండ్ మిడిల్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ హైలైట్ అవుతూ బ్లూ కలర్ అన్నది హైలైట్ అవుతూ ప్లెయిన్ ఉంటుంది. కాకపోతే ఇందులో మనం సెల్ఫ్ లైన్స్ అన్నది చూడొచ్చు. శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. ఈ శారీకి హైలైట్ మనం బార్డర్ అని చెప్పొచ్చు. సో కింద బార్డర్ ఈ శారీ కంప్లీట్ హైలైట్ అని చెప్పొచ్చు. చాలా హెవీగా తీసుకున్నారు. ఈ బార్డర్ చూసినట్టయితే మనకి ఆల్మోస్ట్ ఒక స్కర్ట్ బార్డర్ టైప్ ఉంటుంది. ఒక పార్ట్ అంతా కూడా మనకి కంప్లీట్ యాంటిక్ స్టైల్ కడ్డీ బార్డర్ అన్నది కంటిన్యూ అవుతూ దానిపై నుంచి కూడా మనకి ఒక చక్ర డిజైన్ అన్నది హైలైట్ అవుతుంది. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మనకి యాంటిక్ స్టైల్ జరీ అన్నది యూస్ చేస్తూ ఇదే యాంటిక్ స్టైల్ జరీ అన్నది యూస్ చేస్తూ మనకి ఇంతే హెవీగా శారీ మొత్తం కూడా ఈ బుట్టి అన్నది రన్ అవుతుంది. కింద బార్డర్ స్టైల్లో స్కర్ట్ డిజైన్ లాగా ఉంటుంది. ఓకే, సో పళ్ళు చూసుకున్నట్టయితే పళ్ళు అంతా కూడా మనకి యాంటిక్ జరీతోనే తీసుకొని ఒక ఫ్లవర్ బంచెస్ అనేది ఒక 2 rows లో హైలైట్ చేస్తూ పళ్ళు కూడా ఇంత గ్రాండ్ గా ఉంటుంది. అండ్ అలాగే బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి మనకు బ్రోకెట్ లాగా ఇచ్చేస్తాము. జాకార్డ్ బ్లౌజ్ వచ్చేస్తాము. సో మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే శారీ అంతా ప్లెయిన్ ఉంది కాబట్టి దీనికి యాంటిక్ స్టైల్లోనే బ్లౌజ్ అన్నది హైలైట్ చేశారు. అండ్ బార్డర్స్ కూడా ఒక సైడ్ బిగ్ బార్డర్ అండ్ ఇంకో సైడ్ స్మాల్ బార్డర్ ఉంటుంది కాబట్టి మనం బ్యాక్ డిజైన్ కానీ హ్యాండ్స్ డిజైన్ కానీ ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ చాయిసెస్ అవైలబుల్ ఉన్నాయా? కలర్ చాయిస్ ఉంటుంది, డిజైన్ చాయిస్ ఉంటుంది, బ్లౌజ్ డిఫరెంట్ చాయిస్ కూడా ఉంటుంది. బుట్టి స్టైల్ కొన్నిటికుంటాయి, ప్లెయిన్ బ్లౌజెస్ కొన్నిటికి ఇస్తాము. ఓకే, సో ఇందులో మనకి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ దగ్గర నుంచి కూడా మనకి చాలా డిఫరెంట్ స్టైల్స్ అనేది ఇందులో అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ శారీ కాస్ట్? 2,000. ఓకే, ఓన్లీ 2,000 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాం. సో నెక్స్ట్ శారీ ఇది మనకి ఏ వెరైటీ వస్తుంది? ఈ శారీ వచ్చేసి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి. ఓకే, ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరిలో ఒక వెరైటీ చూస్తున్నాం. కంప్లీట్ ఇందులో ఇది కోరా క్లాత్.
ఓకే, కోరా విత్ పట్టు మిక్సింగ్ ఉంటుంది దీనికి. ఓకే. సో ఇందులో మనకి కోరా విత్ పట్టు మిక్సింగ్ లో శారీ చూస్తున్నాం. ఇది కంప్లీట్ బ్రైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బ్రైట్ ఆరెంజ్ షేడ్ లో శారీ మొత్తం రన్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి బార్డర్ అంతా కూడా కడ్డీ బార్డర్, గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్, ఒక చిన్న బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం కూడా పై బార్డర్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ బ్రైట్ ఆరెంజ్ మీద బుటీస్ అన్నవి ఎలివేట్ అవుతున్నాయి. ఈ బుటీస్ కూడా చూసుకున్నట్టయితే మనకు ఒక ఫ్లవర్ బుటీ అన్నది ఎలివేట్ అవుతూ దీని లోపల కూడా మనకి మీనా వర్క్ అంటే బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకొని మీనా వర్క్ అన్నది హైలైట్ చేశారు. సో ఈ బుటీస్ అనేవి చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా మనకి అలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ కూడా చూద్దాం. సో పైన మనం ఓన్లీ సింగిల్ బార్డర్ తీసుకున్నాం, గోల్డ్ బార్డర్ అన్నది. కానీ ఇక్కడ 2 వేరియేషన్స్ చూడొచ్చు. గోల్డ్ బార్డర్ విత్ చిన్న సిల్వర్ బార్డర్ అన్నది కూడా హైలైట్ చేస్తూ కింద ఈ 2 టైప్ ఆఫ్ బార్డర్స్ మనకి శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే ఈ శారీకి మనకు పళ్ళు వచ్చేసి సిల్క్ చేశారు. ఓకే, సో కాంట్రాస్ట్ తీసుకున్నారు. మనకి ఆరెంజ్ కలర్ శారీ ఉంది కాబట్టి పళ్ళు మనం పింక్ తీసుకున్నాం. ఈ పింక్ పళ్ళు ఏంటంటే మనకి సిల్క్ లో ఉంది. జనరల్ గా శారీ అంతా కోరా ఉంది అండ్ పళ్ళు సిల్క్ పెట్టేశారు. పళ్ళు సిల్క్ పెట్టేశారు. ఇందులో కూడా మనకి డిఫరెంట్ వేరియేషన్ ఉంది. పళ్ళులో ఒక్క సైడ్ అంతా కూడా ప్లెయిన్ పింక్ తీసుకొని బుటీస్ అన్నది మనకి అక్కడక్కడ చూడొచ్చు. ఇంకొంచెం వేరియేషన్ ఏంటి అంటే హెవీగా తీసుకున్నారు. సో లైన్స్ మీద మనకి బుటీస్ అన్నది చాలా దగ్గరగా తీసుకుంటూ హెవీ ఇచ్చారు. సో పళ్ళు ఆల్మోస్ట్ మనకి 1 మీటర్ పళ్ళు అనేది ఇందులో చూడొచ్చు. బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చారు. సో శారీ అంతా మనకు ఆరెంజ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా సెల్ఫ్ ఆరెంజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ చేశారు. అండ్ ఇందులో ఇంకా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయా? డిఫరెంట్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. ఓకే, ఇందులో డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ క్లాత్ పట్టు, ఇందులో సీకో క్లాత్, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ టర్నింగ్ వర్క్ మొత్తం ఇది. ఓకే, సో ఇందులోనే మనకి ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ శారీ కాస్ట్ 7,500. ఓకే, ఓన్లీ 7,500 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా? ఫ్యాన్సీ శారీస్ ఇది, ఫ్యాన్సీ క్లాత్. ఓకే, టిష్యూ చందేరి క్లాత్ అని వస్తుంది. ఓకే, సో క్రియేషన్ మొత్తం ప్యాచ్ వర్క్ అంతా క్రియేషన్ చేశారు. సో చందేరిలోనే మనకి ఫ్యాన్సీ టైప్ వస్తుంది. కంప్లీట్ ఒక ఫ్యాన్సీ టైప్ శారీ చూస్తున్నాం. ఇదంతా కూడా మనకి రిమైనింగ్ పార్ట్ అంతా క్రియేషన్ చేశారు. పైనుంచి చూసుకున్నట్టయితే బార్డర్ అంతా కూడా చాలా హైలైట్ ఉంది. శారీ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఉండి అండ్ మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి పైనుంచి చూద్దాం, ఒక ప్యాచ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. గోల్డ్ అండ్ పింక్ లో కూడా మనం చూసుకున్నట్టయితే చిప్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ మనకి ప్యాచ్ అనేది పై బార్డర్ ఇలాగే రన్ అవుతుంది. ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే కంప్లీట్ మిడిల్ పార్ట్ అంతా టిష్యూ క్రీమ్ మిక్స్ అవుతూ మనకి మంచి షైనీ మెటీరియల్తో ఇదంతా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ కింద బార్డర్ చూసినట్టయితే కంప్లీట్ ఒక బర్డ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. అది కూడా క్రీమ్ మీద బ్రైట్ కలర్స్ తీసుకున్నారు. ఆరెంజ్ కానీ పింక్, గ్రీన్ ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో మనకి బర్డ్ డిజైన్స్ అన్నది క్రీపర్ మీద కూర్చున్నట్టు హైలైట్ చేస్తూ మనకి కింద బార్డర్ ఇంతే హెవీగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి కంటిన్యూషన్గా మనం పైన ఏదైతే బార్డర్ చూసామో పింక్ చిప్ వర్క్ అండ్ గోల్డ్ బార్డర్, అదే బార్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. సో మనకి శారీ మొత్తం కూడా ఈ బార్డర్ ఇలాగే రన్ అవుతుంది. ఇది ఫ్యాన్సీ శారీ కాబట్టి మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఈ హెవీ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. పళ్ళు అని సెపరేట్గా ఏముండదు. ఇదే గోల్డ్ బార్డర్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతూ హెవీ డిజైన్ అనేది స్టార్టింగ్ నుంచి కూడా ఉంటుంది. బ్లౌజ్ చూద్దామా? బ్లౌజ్ ఈ శారీకి స్పెషల్గా ఏం చేద్దామంటే వర్క్, కంప్లీట్ బ్రొకేట్ బ్లౌజ్ ఇచ్చారు. మొత్తం అంతా వర్క్ ఇది. సో కంప్లీట్ మనకి బ్లౌజ్ అనేది చాలా హెవీగా తీసుకున్నారు. బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి కలర్ చాయిసెస్, మల్టీ కలర్ చాయిసెస్, ఆరెంజ్ అండ్ పింక్ అన్నది హైలైట్ చేస్తూ ఒక హెవీ డిజైన్తో బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. సో ఇందులో కూడా మనకి ఇంకా డిఫరెంట్ వెరైటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. మనకి బర్డ్ డిజైన్స్తో పాటు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ 3,300. ఓకే, ఓన్లీ 3,300 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. వ్యూయర్స్, మరి మీరు కూడా పద్మావతి శారీ హౌస్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపించబోయే శారీకి కరెక్ట్ రేట్ గెస్ట్ చేస్తే చాలు. మీరు కూడా పద్మావతి శారీ హౌస్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. సో వ్యూయర్స్, మీరు కూడా పద్మావతి శారీ హౌస్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవాలనుకుంటే మీరు చేయాల్సిందల్లా నేను చూపిస్తున్న ఈ శారీకి కరెక్ట్ ప్రైస్ గెస్ట్ చేస్తే చాలు. మీరు కూడా పద్మావతి శారీ హౌస్ నుంచి ఒక అందమైన శారీ గెలుచుకోవచ్చు. మరి దీని గురించి ఒక 3 ప్రైజెస్. 5,000, 5,500, 6,000. ఓకే, సో బనారస్ టిష్యూలో మనం శారీ చూస్తున్నాం. ఈ శారీ ప్రైజెస్ వచ్చి మనకి 5,000, 5,500, 6,000. ఈ 3 ప్రైజెస్లో కరెక్ట్ ప్రైస్ గెస్ట్ చేసి ఈఎస్పీ స్పేస్ మీరు అనుకున్న ధర స్పేస్ మీ పేరు ఊరు 549927కి SMS చేస్తే చాలు. మీరు కూడా పద్మావతి శారీ హౌస్ నుంచి ఒక అందమైన శారీ చూస్తున్నాం. నెక్స్ట్ సారీ ఇవి వచ్చేసి లైట్ వెయిట్ కంచిపట్టు. ఓకే, సో కంచిపట్టు అనేది మనకి ఎప్పుడు ఫేమస్ అండ్ అందులో ఇది మనం లైట్ వెయిట్ వస్తుంది. అంటే డిజైన్ అనేది మనకి హెవీగా కనిపించిన శారీ మొత్తం మనకి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే, అండ్ శారీ కూడా మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో చూస్తున్నాం.
అండ్ శారీ పైన చూసుకున్నట్టయితే మనకి ఫినిషింగ్ అంతా కొంచెం కాంట్రాస్ట్గా ఉండాలని పింక్ తీసుకున్నారు. అండ్ దానికి కంటిన్యూషన్గా మనం చూసినట్టయితే కడ్డీ బార్డర్ అనేది కొంచెం హెవీగా బ్రాడ్ కడ్డీ బార్డర్ అనేది పై బార్డర్ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ అన్నది మనకి చాలా హైలైట్ అవుతుంటుంది, అంటే గోల్డ్ అండ్ గ్రీన్ మిక్స్ అవుతుంది కదా. గోల్డ్ కలర్ టిష్యూ ఇది సారీ ఫుల్ టిష్యూ ఇది. ఓకే, సో టిష్యూలో మనకి గ్రీన్ మిక్స్ అయింది కాబట్టి మంచి షైనీగా ఉంది, చాలా బాగుంది, కంప్లీట్ షైనీ అన్నది చూడొచ్చు. ఈవినింగ్ టైమ్స్ ఇంకా బాగుంటుంది. సో ఈ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ కలర్ మీద కంప్లీట్ పికాక్ డిజైన్ అనేది బాగా ఎలివేట్ చేశారు. అందులో కూడా ఒకటి గోల్డ్ ఒకటి ఆల్టర్నేట్ గా సిల్వర్, అలా ఆల్టర్నేట్ కంటిన్యూ సారీ అంతా నియరెస్ట్ దగ్గర ఉంటాయి. దగ్గర మనకి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ పికాక్స్ అనేది హైలైట్ చేశారు. అందులో కూడా చిన్న మినా వర్క్ టచ్ అప్ ఇచ్చారు. సో శారీ మొత్తం కూడా పికాక్ డిజైన్ అనేది దగ్గరగా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ కూడా యాస్టీస్ మనం ఏదైతే కడ్డీ బార్డర్ చూసామో కొంచెం హెవీగా అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతూ దాని కంటిన్యూషన్ పింక్ బార్డర్ కూడా హైలైట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకు 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేశారు. ఇందులో చూసుకున్నట్టయితే పళ్ళు కూడా టిష్యూ అండ్ పింక్ కలర్ మిక్స్లో కనిపిస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ వేరియేషన్ అనేది హైలైట్ చేస్తూ ఫ్లవర్ క్రీపర్స్ అనేది హైలైట్ చేస్తూ మనకి పళ్ళు అంతా కూడా ఇంతే గ్రాండ్గా రిచ్గా ఉంటుంది. పళ్ళు కూడా సిల్వర్ మొత్తం వేస్తారు చూడండి. సో కంప్లీట్ మీనా వర్క్ కూడా బాగా ఇచ్చారు చాలా. అవును, సో మనకి సిల్వర్ లో మీనా వర్క్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మనకి బ్లూ అండ్ గ్రీన్ కలర్ బ్రైట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు కాబట్టి బాగా ఎలివేట్ అయింది. అండ్ బ్లౌజ్ సో పింక్ కలర్ టిష్యూ తీసుకున్నారు. శారీ గ్రీన్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ పింక్ టిష్యూ తీసుకొని 2 సైడ్స్ కూడా మనకి బార్డర్ అనేది ఎలివేట్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ 10,500. ఓకే, ఓన్లీ 10,500 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. అండ్ వ్యూవర్స్ చూస్తున్నాం కదా, మనం చూస్తున్నట్టు ఈ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ అన్నీ కూడా మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ జవహర్ నగర్ నియర్ ఆంధ్ర కేఫ్ దగ్గర ఉన్న పద్మావతి శారీ హౌస్లో చూస్తున్నాం. నెక్స్ట్ శారీ చూసేద్దామా? నెక్స్ట్ శారీ చూస్తాం. ఓకే, నెక్స్ట్ శారీ చూస్తున్నాం. ఈ శారీ వచ్చేసి మనకు కుప్పడం పట్టు. కుప్పడం పట్టు. ఓకే, సో ఇది కూడా లైట్ వెయిట్ పట్టు కదా. లైట్ వెయిట్ పట్టు, ఇందులో కొంచెం కాటన్ మిక్స్ అవుతుంది. ఓకే, సో ఇందులో కొంచెం కాటన్ మిక్స్ అవుతూ లైట్ వెయిట్ పట్టు ఉంటుంది. శారీ మొత్తం కూడా మంచి గోల్డెన్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. పైనుంచి చూసినట్టయితే బార్డర్స్ అనేవి చాలా చిన్నగా 2 వేరియేషన్ కనిపిస్తుంది, ఒకటి గ్రీన్ అండ్ ఇంకొకటి పింక్. సో ఈ 2 వేరియేషన్తో ఈ బార్డర్స్ అన్నది శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసినట్టయితే మంచి గోల్డెన్ ఎల్లో పైన మనకి మీనా వర్క్ బుటీస్ అన్నది హైలైట్ చేస్తారు. ఒకటి గోల్డ్ అండ్ ఇంకొకటి బ్లూ, ఇలా డిఫరెంట్గా ఆల్టర్నేటివ్గా శారీ మొత్తం కూడా మనకి లీఫ్ డిజైన్ అన్నది ఆల్టర్నేటివ్గా శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ చూద్దాం. సో యాస్టీస్ మనం పైన ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. సేమ్ ఎల్లో పింక్ అండ్ గ్రీన్ బార్డర్ కింద కూడా కంటిన్యూ, చాలా సింపుల్గా కంటిన్యూ అవుతూ హైలైట్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా దీని కలర్ కాంబినేషన్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ అలాగే పళ్ళు చూద్దాం. పళ్ళు సింపుల్గా 30 మీటర్ పళ్ళు లాగా ఇస్తారు దీనికి. ఓకే, అది కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఎల్లో కాబట్టి ఆపోజిట్ గ్రీన్ కలర్ తీసుకున్నాము. ఇందులో కూడా మనకు కంప్లీట్ గోల్డ్ అన్నది గోల్డ్ హైలైట్ చేశారు. గోల్డ్ లీవ్స్ అన్నది హైలైట్ చేసి ఫినిషింగ్ అంతా కూడా మనకి పింక్తో ఒక డ్రాప్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. సో బ్లౌజ్ చూసినట్టయితే బ్లౌజ్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు. శారీ ఎల్లో ఉంది కాబట్టి బ్లౌజ్ గ్రీన్ కలర్ తీసుకొని 2 సైడ్స్ కూడా చిన్న బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. అండ్ ఇందులో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయా? దీంట్లో చాలా డిజైన్స్ ఉంటాయండి. ఇంకా స్కర్ట్ డిజైన్స్, ఆఫ్ అండ్ ఆఫ్ స్టైల్వి అట్లా కూడా చాలా వస్తాయి. ఓకే, అండ్ ఈ సారీ కాస్ట్ బార్డర్ అట్లా వస్తుంది. ఇది 3,300. ఓకే, ఓన్లీ 3,300 రూపీస్కి సారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ సారీ చూసేద్దామా? ఓకే, నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది బెనారస్ టిష్యూ సారీ. ఓకే, బనారస్లో టిష్యూ టైప్ చూస్తున్నాము. అండ్ శారీ మొత్తం కూడా మంచి బ్లాక్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో చూస్తున్నాం. సో శారీ మొత్తం కూడా చూసుకున్నట్టయితే మనకి పై బార్డర్ నేను చూద్దాం. పై బార్డర్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఓకే, ప్లెయిన్ ఉంటుంది. ఓకే, సాటిన్ ఉంటుంది. సాటిన్ ప్లెయిన్ అనేది మనకి పై బార్డర్ శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ చూసినట్టయితే మనకి కంప్లీట్ యాంటిక్ స్టైల్ జరీ అనేది చూడొచ్చు. అండ్ అందులో కూడా మనకి లీఫ్ డిజైన్ అనేది హైలైట్ చేశారు. ఫుల్ జాకార్డ్ లాగా ఫుల్ డిజైన్ ఇచ్చేసాడు. ఓకే, సో ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి శారీ మొత్తం ఇలాగే చాలా దగ్గరగా కంటిన్యూ అవుతుంది. అండ్ అలాగే కింద బార్డర్ చూద్దాం. సో కింద బార్డర్ చాలా హైలైట్ అని చెప్పొచ్చు ఈ శారీకి. కింద బార్డర్ చూసినట్టయితే మనకి ఒక మల్టీ కలర్ కాంబినేషన్, మల్టీ కలర్స్ మొత్తం హ్యాండ్ వర్క్ అంటే ఇదంతా. ఓకే, ఆల్మోస్ట్ స్కర్ట్ బార్డర్ తీసుకున్నారు, అంటే చాలా బ్రాడ్ బార్డర్ తీసుకొని ఇందులో మనం చూసినట్టయితే కంప్లీట్ హ్యాండ్ వర్క్ తో చేశారు. ఇదంతా కూడా టర్నింగ్ వర్క్ చేతితోటి మొక్క మీద కుట్టుకుంటా వేసేస్తాడు. ఓకే, సో అది కూడా మనకి ఒక మంచి క్రీమ్ అండ్ ఆరెంజ్ పింక్ కలర్ కాంబినేషన్ తో లీవ్స్ అన్నది చాలా హెవీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది కట్టుకున్నప్పుడు ఫ్రిల్స్ పార్ట్ దగ్గర ఇంకా అందంగా కనిపిస్తుంది. అవును, సో మనకి శారీ మొత్తం కూడా కింద బార్డర్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసుకున్నట్టయితే టిష్యూ మనకి ప్లెయిన్ అనేది తీసుకొని జస్ట్ ఫినిషింగ్ అంతా కూడా మనకి పింక్తో ఫినిషింగ్ ఇచ్చారు. శారీ అంతా హెవీగా ఉంది కాబట్టి పళ్ళు మనం జస్ట్ సింపుల్గా తీసుకున్నాము. అండ్ అలాగే బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తుంది.
సారీ అంతా హెవీగా ఉంది కాబట్టి మనం బ్లాక్ కలర్లోనే ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. హ్యాండ్స్ కూడా మనకి బార్డర్ కంటిన్యూ అవుతుంది కాబట్టి జస్ట్ ప్యాటర్న్ కుట్టించుకోవచ్చు. సో ఇందులో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయా? దీంట్లో చాలా ఉన్నాయండి, డిజైన్స్ డిఫరెంట్ స్కర్ట్ డిజైన్స్ చాలా మారిపోతాయి వేరేగా. ఓకే, సో కింద మనం ఏదైతే డిజైన్ చూసామో అది చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్? ఈ శారీ కాస్ట్ 4500. ఓకే, ఓన్లీ 4500 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దాము. నెక్స్ట్ శారీ ఇది నక్షత్ర పట్టు శారీ. ఓకే, నక్షత్ర పట్టు శారీ చూస్తున్నాం. మంచి లైట్ వెయిట్ శారీ అండ్ కలర్ కాంబినేషన్ హైలైట్ బ్రైట్ కలర్ కాంబినేషన్తో శారీ చూస్తున్నాం. పైనుంచి చూసినట్టయితే మనకి జనరల్గా చిన్న బార్డర్స్ చూస్తుంటాం, కానీ ఈ శారీలో బార్డర్ అనేది చాలా బ్రాడ్గా తీసుకున్నారు. కడ్డీ బార్డరే చాలా బ్రాడ్గా తీసుకొని శారీ మొత్తం కూడా పైపట్ ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్లో చూసినట్టయితే మనకి మంచి ఆనంద బ్లూ మీద లీఫ్ వర్క్ అనేది హైలైట్ చేశారు. ఆ లీఫ్ వర్క్ కూడా చూసుకున్నట్టయితే మనకి ఒకటి సిల్వర్ ఒకటి గోల్డ్ ఇలా ఆల్టర్నేటివ్గా మనకి లీవ్స్ అన్నది చాలా దగ్గరగా శారీ మొత్తం కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్లో కొంచెం ఎక్కువ దగ్గరగా ఉంటాయి అండ్ ఫ్రిల్స్ పార్ట్ వచ్చేసరికి కొంచెం వేరియేషన్తో మనకి సేమ్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో కింద బార్డర్ చూసుకున్నట్టయితే మనకి ఒక 2 బార్డర్స్ అనేది ఎలివేట్ చేశారు. ఒకటి మనం పైన ఏదైతే కడ్డీ బార్డర్ చూసామో అదే కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతూ దాని పైనుంచి కూడా ఇంకొక బార్డర్ చూసినట్టయితే ఒక మంచి పికాక్ డిజైన్ అనేది ఎలివేట్ చేశారు. ఈ పికాక్ డిజైన్ కూడా మనం చూసుకున్నట్టయితే ఒకటి సిల్వర్ అండ్ ఒకటి గోల్డ్లో ఉంటుంది. అండ్ అందులో కూడా మీనా వర్క్ టచ్అప్ అనేది హైలైట్. సో ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఇలా ఆల్టర్నేటివ్గా మనకి గ్రీన్ పింక్ మీనా వర్క్ టచ్అప్ ఇస్తూ పీకాక్స్ అనేది చాలా న్యాచురల్గా శారీ మొత్తం కూడా ఈ 2 బోర్డర్స్ అనేది ఇలా రన్ అవుతూ ఉంటాయి. పళ్ళు చాలా సూపర్ చేశారండి. అవును, ఎందుకంటే బ్లూకి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ పింక్ అని చెప్పొచ్చు. సో పళ్ళులో కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ పైన కంప్లీట్ ఒక హెవీ జరీ వర్క్ అనేది హైలైట్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఫినిషింగ్ అనేది పికాక్ ఉంటుంది. మిడిల్ అంతా కూడా కంప్లీట్ జరీ ఫిల్లింగ్ అనేది చూస్తూ మనకి పళ్ళు అంతా కూడా ఇంతే హెవీగా రన్ అవుతుంది. అండ్ బ్లౌజ్ పింక్ ఇచ్చేద్దాము. పింక్ శారీ అంతా మనం చాలా హెవీగా తీసుకున్నాం కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నాము. పింక్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా బార్డర్ అనేది మనకి కడ్డీ బార్డర్ కంటిన్యూ అవుతుంది. సో ఈ నక్షత్ర పట్టులో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ కానీ ఇందులో డిఫరెంట్ కాంబినేషన్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా డిజైన్స్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కలర్స్ ఉంటుంది, ఫ్లవర్ చేంజ్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఇందులో ఇంకా మనకి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ కానీ కలర్స్ కానీ అండ్ బుటీస్ కానీ ఇలా డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. అండ్ ఈ శారీ కాస్ట్? 9500. ఓకే, ఓన్లీ 9500 రూపీస్కి శారీ అవైలబుల్ ఉంది. సో చూడడానికి చాలా బాగుంది కాబట్టి వేరే ఏదైనా కలర్ కానీ డిజైన్ కానీ ఎక్స్ప్లెయిన్ కూడా చేసి చూద్దాం. సో వ్యూయర్స్, నక్షత్ర పట్ల ఒక డిజైన్ వెరైటీ చూసాం. ఇప్పుడు ఇంకొక వెరైటీ చూస్తున్నాం. కంప్లీట్ మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ రన్ అవుతుంది. పైనుంచి చూసినట్టయితే బార్డర్ మనకి హెవీ బార్డర్ ఇస్తారు. ఇందులో కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అన్నది మిక్స్ చేస్తూ ఈ హెవీ బార్డర్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ అనేది చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. సో మిడిల్ పార్ట్ చూసినట్టయితే మనకి కంప్లీట్ ఒక డిఫరెంట్ డిజైన్, ఒకటంతా కూడా మనకి గోల్డ్, ఇంకొక లైన్ అంతా సిల్వర్. సో ఇందులో కూడా మనం చూసుకున్నట్టయితే ఒకటి లీఫ్ డిజైన్, ఒకటి రౌండ్ డిజైన్, ఇంకొకటి చెక్స్ డిజైన్ ఇలా చాలా డిఫరెంట్ కాంబినేషన్స్తో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ అన్నది హైలైట్ అవుతూ ఈ బాక్సెస్ అన్నది చాలా దగ్గరగా శారీ మొత్తం కూడా మనకి ఇలాగే రన్ అవుతుంది. అండ్ కింద పార్ట్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే బార్డర్ చూసామో గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్, ఇదే హెవీ బార్డర్ మనకి కింద కూడా యాస్టీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా పళ్ళు చూసినట్టయితే పళ్ళు అనేది మనకి చాలా హెవీగా ఇచ్చారు. కంప్లీట్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా గోల్డ్ తీసుకొని దానిపై నుంచి కూడా మనకి లోటస్ ఫ్లవర్స్ అన్నది హైలైట్ చేశారు. ఇది కూడా చూసుకున్నట్టయితే ఒకటి మనకి ఆరెంజ్, ఇంకొకటి గోల్డ్. సో ఈ ఫ్లవర్స్ అన్నది చాలా దగ్గరగా పళ్ళు కూడా చాలా గ్రాండ్గా రిచ్గా డిజైన్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ చూసినట్టయితే మనకి ప్లెయిన్ గ్రీన్ వస్తుంది. బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. సో జస్ట్ ప్యాటర్న్ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా హైలైట్ అవుతుంది. కొత్తగా ఇప్పుడు ఏంటంటే లైట్ వెయిట్ లోనే సీకో చందేరి అని వచ్చింది. సో లేటెస్ట్ కలెక్షన్ ఇది మనకి లైట్ వెయిట్ లో సీకో చందేరి కాటన్ మిక్స్ ఉంటుంది ఇందులో కూడా. ఓకే, సో కాటన్ అంటే ఇప్పుడు మనకి ఎలాగో సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. పైనుంచి చూద్దాం. శారీ అంతా కూడా మనకి మంచి లైట్ ఆరెంజ్ పింక్ షేడ్ తో మిక్స్ అవుతూ శారీ రన్ అవుతుంది. పైనుంచి చూసుకున్నట్టయితే మనకి కడ్డీ బార్డర్ అన్నది చిన్న కడ్డీ బార్డర్ తీసుకున్నారు. దానికి కంటిన్యూషన్ గా ఒక క్రీపర్ వర్క్, ఆరెంజ్ కలర్ క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. అండ్ మిడిల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్ గోల్డ్ కలర్ చెక్స్ అన్నది అంటే చిన్న చెక్స్ అన్నది హైలైట్ అవుతూ సో మిడిల్ అంతా కూడా మనకి హంస డిజైన్ అన్నది హైలైట్ చేస్తూ ఇదంతా కూడా మనకి కలంకారీ లాగా డిజైన్స్ కలంకారీ లుక్ వచ్చేట్టుగా చేశారు. అది వర్క్ కాకుండా ప్రింటింగ్ అన్నది కలంకారీ స్టైల్లో మనకి లుక్ వస్తుంది. సో ఇదే బుట్టి అన్నది శారీ మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ దీనికి చాలా
చాలా డిఫరెంట్గా చూడొచ్చు. జనరల్గా మనం ఓన్లీ కడ్డీ బార్డర్ క్రీపర్ డిజైన్ చూస్తుంటాం, కానీ ఇక్కడ మనకి కంప్లీట్ ఒక డాల్ డిజైన్ అన్నది ఎలివేట్ చేశారు. సో కడ్డీ బార్డర్ దానిపైనుంచి ఒక స్కర్ట్ బార్డర్, హెవీ స్కర్ట్ బార్డర్ అనేది తీసుకొని దీన్ని అంతా కూడా మనకి డాల్స్ డిజైన్ ఎలివేట్ చేస్తూ మళ్ళీ ఇందులో మనకి క్రీపర్ వర్క్ అనేది హైలైట్ చేశారు. సో మనకి బ్రాడ్ డిజైన్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసినట్టయితే షార్ట్ పళ్ళు తీసుకున్నారు. మనకి షార్ట్ పళ్ళులో పింక్ తీసుకొని ఇందులో కూడా డాల్స్ డిజైన్ ఎలివేట్ చేశారు. అండ్ అలాగే బ్లౌజ్ దీనికి ప్లెయిన్ ఇచ్చేస్తారు. ఓకే, సో ప్లెయిన్ అంటే మనకి చెక్స్ వచ్చి ప్లెయిన్ ఇచ్చేస్తారు. చెక్స్ మనకి సెల్ఫ్ కలర్ లైన్స్ ఇస్తూ 2 సైడ్స్ కూడా మనకి శారీలో ఏదైతే బార్డర్ కంటిన్యూ అయిందో అదే బార్డర్ ఇందులో కూడా మనకి కంటిన్యూ అవుతుంది. సో ఇందులో ఇంకా డిఫరెంట్ వేరియేషన్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఉన్నాయండి, ఇందులో ప్రింటింగ్ డిఫరెంట్ ప్రింటింగ్ వస్తుంది, బార్డర్ డిఫరెంట్ వస్తుంది, ఓకే రేంజ్ డిఫరెంట్ వస్తుంది. సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి, బార్డర్స్ కానీ ప్రింట్స్ కానీ ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ 1100. ఓకే, సో ఓన్లీ 1100 రూపీస్కి ఈ శారీ అయితే అవైలబుల్ ఉంది. బనారస్ జార్జెట్ శారీ, ప్యూర్ జార్జెట్. ఓకే, బనారస్లో ప్యూర్ జార్జెట్ శారీ చూస్తున్నాం. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ కూడా బనారస్ జార్జెట్ అన్నది. బనారస్ జార్జెట్ చిన్న ఏజ్ అమ్మాయిల వాళ్ళకి అయితే చాలా బాగుంటుందని ఎక్కువ అడుగుతుంటారు ఇట్లాంటివి. అవును, ఇందులో రేంజ్ డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి బాగా. ఓకే, సో ఇందులో కూడా మనకి డిఫరెంట్ రేంజెస్ అంటే తక్కువ రేంజ్ నుంచి ఎక్కువ రేంజ్ వరకు క్వాలిటీ బట్టి మనకి రేంజెస్ కూడా అవైలబుల్ ఉంది. సో ఈ శారీ చూస్తే మనకి మంచి బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో రన్ అవుతుంది. అండ్ ఇందులో చూసుకున్నట్టయితే మనకి క్రష్ బార్డర్ అన్నది, గోల్డ్ క్రష్ బార్డర్ అన్నది పై బార్డర్ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. మిడిల్లో చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ అండ్ బ్లూ కంటిన్యూషన్ ఉంటుంది. గోల్డ్ బుటీ అన్నది ఎలివేట్ అవుతుంటుంది. సో ఈ బుటీ మనకి దగ్గరగా శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ కింద బార్డర్ కూడా యాస్టీస్ పైన ఏదైతే క్రష్ బార్డర్ చూసామో గోల్డ్ క్రష్ బార్డర్, మన కింద కూడా అదే క్రష్ బార్డర్ అనేది హైలైట్ అవుతూ శారీ మొత్తం ఇలాగే కంటిన్యూ అవుతుంది. సో పళ్ళు చూసినట్టయితే పళ్ళు కూడా మనకి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లోనే తీసుకొని ఒక పెద్ద ఫ్లవర్ బంచ్ అనేది హైలైట్ చేస్తూ పళ్ళులో కూడా మనకి చాలా సింపుల్గా హైలైట్ చేస్తూ పళ్ళు డిజైన్ తీసుకున్నారు. అండ్ అలాగే దీని బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్కి లైన్స్ బ్లౌజ్. ఓకే, సో బ్లూ కలర్ అన్నది తీసుకున్నారు. బ్లూ కలర్ తీసుకొని కంప్లీట్ మనకి గోల్డ్ లైన్స్ అనేది ఎలివేట్ చేస్తూ బ్లౌజ్ తీసుకున్నారు. ఇందులో ఇంకా డిఫరెంట్ కలర్ చాయిసెస్ అవైలబుల్, డిఫరెంట్ కలర్స్, డిజైన్స్, ఓకే, కాంబినేషన్స్ కూడా ఉంటుంది. ప్లెయిన్ కూడా ఉంటుంది, 2D కలర్స్ కదా ఇది, ప్లెయిన్ కూడా ఉంటుంది, ఓన్లీ సెల్ఫ్ కలర్. ఓకే, సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో మనకి ప్లెయిన్ శారీస్ దగ్గర నుంచి డిఫరెంట్ బుటీస్ వరకు కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ శారీ కాస్ట్ 4500. ఓకే, ఓన్లీ 4500 రూపీస్కి శారీ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ శారీ చూసేద్దామా. ఈ శారీ వచ్చేసి కంచి కూర, క్లాత్ బేసిక్ వచ్చేసి కంచి కూర పైన వర్క్ చేస్తాం. ఓకే, సో కంచి కూర పైన మనకి ఇది వర్క్ డిజైన్ అనేది తీసుకున్నారు. కంప్లీట్ ఒక పార్టీ వేర్ శారీ అని చెప్పొచ్చు. అది కూడా ఒక రేర్ కలర్ కాంబినేషన్, ఎల్లోకి లైట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సో పైనుంచి చూసినట్టయితే ఒక చిన్న బార్డర్ అన్నది ఎలివేట్ అవుతుంది మనకి, గోల్డ్ బార్డర్. దానికి కంటిన్యూషన్గా మనకి వర్క్ బార్డర్ అన్నది హైలైట్ చేశారు. ఎల్లో కలర్ థ్రెడ్తో వర్క్ బార్డర్ చేస్తూ మధ్యలో మనకి గోల్డ్ కలర్ మీనా వర్క్ టచ్ అప్ ఇస్తూ ఇంతే హెవీనెస్ శారీ మొత్తం కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంకా మిడిల్ చూసుకున్నట్టయితే మనకి 2 కలర్ కాంబినేషన్ ఉంటుంది, పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్. దానిపైన కూడా మనం చూసినట్టయితే మోతీ వర్క్ అనేది హైలైట్ చేశారు. చాలా హైలైట్ చేశారు. అవును, సో శారీ మొత్తం కూడా మిడిల్ పార్ట్ ఇంతే హైలైట్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ చూసినట్టయితే యాస్టీస్ పైన ఏదైతే హెవీ వర్క్ చూసామో ఎల్లో కలర్, అదే హెవీ వర్క్ కింద కూడా కంటిన్యూ అవుతూ దానికి కంటిన్యూషన్గా మనకి గోల్డ్ రన్ అవుతూ శారీ మొత్తం కూడా మనకి ఇదే హెవీనెస్ అన్నది కనిపిస్తుంది. పళ్ళు చూద్దాం. సో ఫ్యాన్సీ శారీ కాబట్టి మనకి పళ్ళు అని సెపరేట్గా ఉండదు, ఇదే హెవీనెస్ స్టార్టింగ్ నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఇదే డిజైన్ మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా యాస్టేజ్ ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చేస్తుంది. శారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి మనం పింక్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని 2 సైడ్స్ కూడా కడ్డీ బార్డర్ అనేది కంటిన్యూ చేసాం. అండ్ ఈ శారీ కాస్ట్ 3800. ఓకే, సో ఈ శారీ కాస్ట్ మనకు ఓన్లీ 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈరోజు చూసిన కలెక్షన్స్ అంతా కూడా మనకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, జవహర్ నగర్, ఆంధ్ర కేఫ్ దగ్గర ఉన్న పద్మావతి శారీ హౌస్లో చూసాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, డిఫరెంట్ కలెక్షన్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వ్యూవర్స్ చూసాం కదా, ఈ రోజు పద్మావతి శారీ హౌస్లో చాలా వెరైటీస్ ఆఫ్ లేటెస్ట్ కలెక్షన్ శారీస్ని, అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మంచి వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై బాయ్.